తెలంగాణ స్థానిక సంస్థాగత ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా జరగనున్నట్లు సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సబ్ కలెక్టర్ సూచించారు. కావున ఎవరూ కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలందరూ శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అధికారులకు సహకరించాలి అని తెలుపుతూ ఎన్నికల కోసం సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. సో అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ పంచాయత్ ఎలక్షన్స్ కోసం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది బై స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తున్నది. కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భంగా అన్ని ప్లేసెస్లో వేరే వేరే ప్రొవిజన్స్ ఉన్నది. ఫస్ట్ పొలిటికల్ క్యాంపెయినింగ్లో మిగతా వేరే పార్టీస్, అన్ని పార్టీస్ అండ్ వేరియస్ క్యాండిడేట్స్కి డిఫేమేషన్ చేయకుండా చేయాలి. ఏదైతే పొలిటికల్ పార్టీస్ అని రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో మొత్తం పొలిటికల్ లీడర్స్ అండ్ పార్టీస్ సంబంధించి ఏదైతే పోస్టర్స్ ఉందో అది కూడా తీయడం జరిగింది. ఇది అనౌన్స్మెంట్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి అన్ని ఎంపీడీఓస్ అండ్ వాళ్ళు మండలాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో న్యూ ప్రోగ్రామ్స్ కోసం కూడా అన్ని న్యూ ప్రోగ్రామ్స్ అండ్ న్యూ స్కీమ్స్ ఆపడం జరిగింది. ఓన్లీ ఏదైతే ఇప్పటిదాకా నడుస్తుంది అదే దాట్ విల్ కంటిన్యూ. మిగతా కొత్త ప్రోగ్రామ్స్ అండ్ కొత్త స్కీమ్స్కి అవకాశం లేదు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో. అదేవిధంగా ఇప్పటి నుంచి యాజ్ పర్ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీకి ఎలక్షన్ నోటిఫికేషన్ 3 ఫేజ్లో ఉన్నది. 3 ఫేజ్లో మన బోధన్ రెవెన్యూ డివిజన్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఉన్నది. అదేవిధంగా జీపీ ఎలక్షన్స్ కోసం ఈ 3 ఫేజ్లో మన బోధన్ డివిజన్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఉన్నది. ఆ నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో వస్తుంది. 9th అక్టోబర్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ జీపీ అండ్ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఉన్నది. అది కూడా ఏదైతే డేట్స్ వస్తే అది చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ నుంచి 3 రోజుల కోసం నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ప్రతి మండలాల్లో ఆ నోటిఫికేషన్ కోసం రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా నియుక్తి చేయడం జరిగింది. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ 3 రోజుల్లో నామినేషన్ తీసుకుంటారు. తర్వాత పోలింగ్ డే అండ్ ఆల్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, తర్వాత పోల్ డే, తర్వాత కౌంటింగ్, ఇవన్నీకి షెడ్యూల్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషన్. అది నేను మీ ప్రెస్ గ్రూప్లో కూడా పెడుతున్నా అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ ఈ అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎలక్షన్ నుంచి అనౌన్స్మెంట్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది. అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా నడుస్తుంది. ప్రతి ఒక్క మండల్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక గెజెటెడ్ ఆఫీసర్ ఉన్నాడు. వాళ్ళు ఎంసీసీ వైలేషన్ చూస్తున్నారు అండ్ రిపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ప్రయాసం చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.